మీరు ఈ చింతామణి నాటకాన్ని ఎన్ని ప్రదర్శనలు ఇచ్చి ఉంటారు ఇప్పటి వరకు? నేను ఎన్ని ప్రదర్శనలు అంటే చాలా ప్రదర్శనలు ఇచ్చాను సార్. వందల వేలు నేను వేలు మీదే కాబట్టి ఇల్లు కట్టుకోగలిగాను. ఆ రోజుల్లో ఎంత అండి నాకు నా రెమ్యునరేషన్ ఎంత సార్? ఇప్పుడు సినిమాకి వెళ్ళి అలాగే వెళ్ళి ఇలాగే వెళ్ళి ఒక 50,000 60,000 తెచ్చుకుంటున్నాం. అప్పుడు ఎంత అండి, ఒక 60,000 50,000 రావాలంటే 100 నాటకాలు ఆడితేనే కానీ 50,000. ప్రదర్శనల్ని మీరు ఏ నటులతో వేశారు? ఎక్కువ గుమ్మడి జయరాజ్ గారితో ఎక్కువ భవానీ అండి, ఆయన చింతామణి, నేను సూర్యవరపు గారు, కాళిదాస్ గారు. అంటే సూర్యవరపు గారు కాళిదాస్ గారితో చాలా తక్కువ ఆడాను, ఒక 2-3 సంవత్సరాలు ఆడాను. తర్వాత నాతోటి రాజమండ్రి ఆర్టిస్టులు ఉన్నారు, మన సుందరం గారని, సద్గురుమూర్తి గారని, చాలా మంచి ఆర్టిస్టులు వాళ్ళు. సుబ్బిశెట్లు, తర్వాత భవానీలు ఇంకెవరు పడితే వాళ్ళు నేర్చేవారు, చేసుకునేవాడు. మన విజయరాజు గారితో కూడా చింతామణి భవానీ ఆడాం మేము. అట్లాగే నాగరాజు గారు, లవకుశి నాగరాజు గారు కూడా భవానీ ఆడేవారు. భవానీ ఆయనతో చేశాను. ఆయన ఎవరు సింగర్, మన సినిమా సింగర్, ఆయన కాలం చేశారు పెద్ద ఆయన, మాధవ్ పెద్ది. తర్వాత పిఠాపురం గారితో కూడా ఆయన కూడా భవానీ బాగా చేసేవారు. మన సుబ్బిశెట్టి, మన ఈ మాడా వెంకటేశ్వరరావు గారు చేశారండి. ఆయన కూడా ఒక 100 నాటకాల దాకా ఆడారు. పద్మనాభం గారితో ఎక్కువ ఆడేదాన్ని అండి. ఆయన కూడా మంచి సింగర్. పద్మనాభం గారు చాలా మంచి సింగర్. ఇంతమంది ఆర్టిస్టులతో ఆడే అలాంటి ఆర్టిస్టులు ఇప్పుడు ఇంకా లేరండి. గుమ్మడి జయరాజ్ గారు కానీ, ఏ వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, ఏవి సుబ్బారావు గారితో కూడా నేను తులాభారం నాటకాలు ఆడాను. ఆయన బిలోమంగళుడు, నేను చింతామణి. నాగరాజు గారు భవానీ, బిళవమంగళుడు, ఏ వెంకటేశ్వరరావు భవానీ. వీళ్ళలో మీకు ఎప్పుడు గుర్తుండిపోయే నటుడు ఎవరు? అంటే ఒక భవానీ, ఒక సుబ్బిశెట్టి. అంటే నాకు భవానీ బాగా గుర్తున్నది జయరాజ్ గారేనా, గుమ్మడి జయరాజ్. మా ఇద్దరు నాటకం అంటే పల్లెల నుంచి బండిలు కట్టుకుని వచ్చేసేవారు. మేము 9 గంటలకి నాటకం మొదలు పెడితే మళ్ళీ మార్నింగ్ 9 ఆ టైమే అయ్యేది. అన్ని గంటలు నాటకం ఆడి మా పాడేరు, ఇటు నర్సీపట్నం కొన్ని ఏరియాలు ఉన్నాయి, వాళ్ళు అయితే అక్కడే వంటలు చేసుకుని తిని మా నాటకం చూసి మార్నింగ్ వెళ్ళేవారండి. సుబ్బిశెట్టి, సూర్యవరపు గారు, కాళిదాస్ గారు, వీళ్ళు. నాకు కాళిదాస్ గారి వేషం అంటే మహా ఇష్టం. సుబ్బిశెట్టి బాగా చాలా. ఆ ఇద్దరునండి, సూర్యవరపు వెంకటేశ్వరరావు గారు, కాళిదాస్ గారు మహా ఇష్టం చాలా. నేను సరదాకు ఒక డైలాగ్ సుబ్బిశెట్టి చెప్పమంటారేంటి? చెప్పండి సార్. ఏమి చెయ్యి వాహ్వా ఎంత సుఖము, ఇది సుఖాలు పుట్టగాని సానిది కాదు. అవునవును, ఇది ఉందా ఈ డైలాగ్? ఉందండి. ఇప్పుడు ఏంటంటే అప్పుడు సుబ్బిశెట్లు ఆ బేస్ని అట్లా వాడుకునేవారు. ఇన్ని వేల ప్రదర్శనలు ఇచ్చారు చింతామణి పాత్ర. అంటే ఒక వృత్తి నుండి, నలుగురు అసహించుకునే ఒక వృత్తి నుండి ఒక భక్తురాలై, శ్రీకృష్ణ భక్తురాలై, చివరకు శ్రీకృష్ణ సాహిత్యాన్ని చేరుకొని ఒక ఆధ్యాత్మిక పరాకాష్ఠకి చేరుతుంది ఆ పాత్ర చింతామణి. ఏమనిపించేది అంటే ఒక స్త్రీగా ఆ పాత్రతో పాటు మీరు ఏ విధంగా ఆ ఆధ్యాత్మిక భావాలను వంటబట్టించుకున్నారు? నేను చింతామణి నాటకం ఎక్కువ చేసిన తర్వాతే నాకు నిజమైన భక్తి కూడా కలిగిందండి. మా ఇంటికి వస్తే మీరు ఎప్పుడైనా, నా దేవుడి మందిరంలో అన్ని దేవుళ్ళు ఉంటారు, ఈ దేవుడనే కాదు ఆ దేవుడనే కాదు అన్ని దేవుళ్ళు ఉంటారు. ఆ క్రీస్తు దగ్గర నుంచి, అల్లా దగ్గర నుంచి అన్ని దేవుడు బొమ్మలు పెట్టుకుని అందరినీ పూజిస్తారు. చింతామణి పాత్ర గురించి చెప్పమ్మా. చింతామణి ఆ అమ్మాయి కూడా వేశ్య కులంలో పుట్టిన మదర్ చెప్తాది. ఎందుకంటే మనం వాళ్ళకి ఇంకా ఏ ఆధారం లేదు. మదర్ కూడా మా పిల్లలు బాగుండాలి అనేది ఆవిడికి తెలుసు, కానీ వెనకాల ఆవిడికి పోషించే ఎవరు మగవాళ్ళే అండలేదు. అలాంటప్పుడు ఏం చేసిందంటే వాళ్ళ పిల్లలే ఆవిడికి ఆయుధం. ఆ పిల్లల్నే ఉపయోగించుకుని ఆవిడ ఆ కుటుంబాన్ని సరిదిద్దుకోవాలి ఆర్థికంగా. శ్రీహరి ఒక పద్యం ఉంది, అంటే డబ్బున్నన్నాళ్ళు మనం ఏదైనా చేసి డబ్బు పోయిన వెంటనే కుక్కను పంపించినట్టు బయటకు పంపించాం. అవును, ఆవిడ మనస్తత్వం అటువంటిది. అదేంటంటే ఆవిడ ఎందుకంటే చాలా మందితో, చింతామణి ఇంకా జూనియరే కదా, ఆవిడ అన్ని అనుభవించేసింది వీళ్ళందరితో. కాబట్టి ఆవిడ అనుభవించేసి వీళ్ళతో నాకు లెక్కలేదు, ఈ ప్రపంచంతో లెక్కలేదు, నాకు డబ్బే ఆధారం, డబ్బు ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అనే భావనలో ఆవిడ ఉంటుంది. చింతామణి ఏంటంటే ఆవిడ
నేను కూడా అందరిలా పెళ్లి చేసుకోవాలి, అందరి సంసారంలా నేను కూడా ఒక సంసారం చేసుకుని పిల్లలు ఉండి నాకు అత్త మామలతో నేను ఒక కుటుంబంలో ఉండాలని ఈవిడ అనుకుంటుంది చింతామణి. కానీ అలా జరగదు. అప్పుడు జరిగినప్పుడు ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే ఓ కృష్ణుడిని నమ్ముకుంటది. ఆయన ఆ భగవంతుడిని నమ్ముకుని నువ్వు నన్ను ఎటు చేర్చినా నీదే భారం అని ఆవిడ భారం అంతా ఆయన మీదేసి తల్లి చెప్పినట్టు ఆవిడ ఆ వృత్తిలో కొనసాగుతుంది. సాగి లాస్ట్కి అయినా ఆవిడ ఎవరిది వాళ్ళకి ఇచ్చే అమ్మ మనం ఎవరి దగ్గర ఏం తీసుకున్నామో మనకొద్దు ఈ పాపిష్టి సొమ్ము, ఎవరి సొమ్ము వాళ్ళకి ఇచ్చేయమని ఇప్పించేసి ఆవిడ ఆ దేవుడి దగ్గరికి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆవిడ ఒక దానికి ముందు ఏమైనా పద్యాలు మీకు గుర్తున్నాయా? ఉన్నాయి. వగలును వలపులు వర్షించి తొలినాడే, వగలును వలపులు వర్షించి తొలినాడే తిరుగని పిచ్చి ఎత్తించినాను, వచ్చిన నెలలోనే మచ్చిక మీర లాలించే మాన్యమ్ములమ్మించినాను, పన్నసరాలకై పట్టు వస్త్రములకై ఇల్లు విక్రయము చేయించినాను, దినవెచ్చములకని తినుబండములకని పెండ్లామునగలు మార్పిల్చినాను, అన్ని వగలు చూపి ఇన్ని రీతుల మాన్పి ఎట్లు ఇంతలోనే ఏగుమందు ఆతడు సురన్న ఆతని కడగున్న ద్రవ్యము ఎట్లు మనకు దక్కునమ్మా. ఇక్కడే చాలా మదన పడుతుంది ఆమె. అవునండి, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరినీ డబ్బు దండుకుని నువ్వు పంపించే వాళ్ళతో ప్రేమ దోమ అని కూర్చుంటే కుదరదు, మనకి మన వ్యాపారానికి అచ్చుబాటు రాదని చెప్తే ఎట్లా పంపించడమ్మా, వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నాను కదా ఇప్పుడు ఎలా పంపించేమన్నా అంటావని తల్లికి చెప్తుంది. అయినా తల్లి వినిపించుకోదన్నమాట అండి. కానీ అట్లాగే ఆవిడ కష్టాలు భరిస్తూ లాస్ట్కి ఈమె ఏం చేస్తుందంటే ఇంకా నేను ఈ వృత్తి చేయలేను అని ఒక మదన పడి కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి దండం పెట్టుకుంటూ అడుగుతుంది అనమాట. అడిగి ఏడ్చి ఆ దేవుడి దగ్గరే ఆవిడ పడుకుని నిద్రపోతుంది. ఆ నిద్రలో ఆయన కనిపిస్తాడు. చింతామణి అని పిలిస్తే ఆవిడ పిలిచి మాయమైపోతాడు. ఎవరు నన్ను పిలిచిందని ఒక పద్యం అంటాదండి. కృష్ణ మౌనుల్ సంతసమున్ భజింప కనిపింపన్ బోని నీ వెటులో రానే వచ్చితివి మద్గృహంబునకు ధర్మంబే చనల్ వచ్చి నీ దానను నిక్కవమో రమ్ము రమ్ము చనకే దాసిని కటాక్షింపము బ్రహ్మానందం విడే నీదు దర్శనము కృష్ణ. కృష్ణ దేవకీ నందనా ఇది ఇప్పుడు కృష్ణుడు కనిపిస్తాడండి. కనిపించిన తర్వాత ఆయన కనిపించినట్లు వచ్చి వెళ్ళిపోతా ఉంటాడు. అప్పుడు అంటది కృష్ణ నేను ఇంక ఇప్పుడు ఇలాంటి పాప పని ఎప్పుడు చేయను, నీ మీద ఆనని ఒక పద్యం అంటదండి. పాపిని భ్రష్టురాలా అతి బానిసనై బహునీచ వృత్తిలో మాపులు రేపులు పడి చరించిన మాటయే నిక్కువము ఇంకా పాపపు దారి త్రక్కను ఆ పాపపు దారి త్రక్కను భవచ్చరణాబ్జయుగంబు సాక్షిగా నాపై ప్రేమ నిల్పి యదునందన కృష్ణ నన్ను తరింపజేయవే కృష్ణ. ఇది కృష్ణాష్టమి చింతామణి అండి. సారా సంసార
భువన సంస్థాపనం. మీరు నాకు శ్రేయభిలాష కాబట్టి నా భర్త నా దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వెళ్లకుండా చేయండి అంట. మీరజాలగలడానయానతి వ్రత విధాన మహిమన్ సచాపతి.